హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇప్పుడైతే కన్యాకుమారి కూడా వచ్చాం. మీకైతే ఇప్పుడు వ్యూ చూపిస్తా. అక్కడ దూరం కనిపించేది వచ్చేసి తిరువళ్ళం స్టాచ్యూ. సో అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్స్లో వెళ్ళచ్చు. నాకైతే వెళ్ళాలని లేదు అక్కడికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇప్పుడైతే కన్యాకుమారి కూడా వచ్చాం. నేనైతే ఈవినింగ్ అలా బయటకు వచ్చా బీచ్కి. కానీ వాళ్ళైతే వెదర్ చాలా కూల్గా ఉంటుంది. కొంచెం వర్షం పడటం కన్యాకుమారిలో కానీ ఇది తిరువళ్ళ స్టాచ్యూ. ఇదే ఇక్కడ అట్రాక్షన్. అదైతే కొంచెం నైట్ అయితే వర్షం కూడా చూపిస్తుంది వెదర్. ఒకవేళ మనం ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మనకి బోట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ మళ్ళీ బోట్ ఉంటుంది, అక్కడ నుంచి మనం రావాలి. నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు ఇక్కడికి. వెళ్ళడం మాత్రం చాలా ఎందుకంటే వెళ్ళి చాలా ఎక్కువ ఉంది. నా వాయిస్ కూడా అంత క్లియర్గా వినిపించకపోవచ్చు. వచ్చేసి అయితే సన్ రైజ్ పాయింట్. మనకి సన్సెట్ పాయింట్ ఏమో ఇంకో సైడ్ ఉంటుంది. ఇలా సన్సెట్ వచ్చేసి 5:58 కానీ వెదర్ బాగాలేదు, మొత్తం మబ్బులతోనే ఉంది. ఇక్కడ మొత్తం చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. గుళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయో అవి ఉన్నాయి. అయితే ఇంకేం లేవు, ఇంత షాప్స్ ఉన్నాయి. అక్కడ నుంచి లెఫ్ట్ కానీ స్ట్రైట్ కానీ అంటే మనమైతే ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతాం. ఇంకా సన్సెట్ సన్ రైజ్ చూడకపోతే మాత్రం కన్యాకుమారి వచ్చి వేస్ట్. ఇక్కడైతే ఇంకేం లేదు చూడడానికి. జస్ట్ లాస్ట్ టిప్ ఆఫ్ ఇండియా కాబట్టి మన రైడ్లో అది కూడా మెయిన్ ప్లేస్ అవుతుంది కాబట్టి అందుకే మనమైతే వచ్చినాం ఇప్పుడు. సో మనమైతే కన్యాకుమారి కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. ఇంకా మనకి నార్త్ ఎక్కటే మిగిలింది. నేను ఆల్రెడీ తమిళనాడు కూడా 220 ఎక్స్ప్లోర్ చేశాను నేనైతే. ఇప్పుడైతే మనం సన్సెట్ పాయింట్కి అయితే కూడా వచ్చినాము. అసలు సన్సెట్ కూడా అవ్వదు ఇవాళ, మొత్తం మబ్బులు ఉన్నాయి. ఈ సన్సెట్ పాయింట్ దగ్గర వచ్చేసరికి కూడా క్రౌడ్ ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. ఇది మొత్తం సన్సెట్ పాయింటే. అక్కడ కనిపిస్తుంది కదా స్టాచ్యూ, అక్కడేమో సన్ రైజ్ పాయింట్, ఇదేమో సన్సెట్ పాయింట్. ఈ సన్సెట్ సన్ రైజ్ చూడడం చూస్తే పక్కా మనం సన్సెట్ సన్ రైజ్ అనేది చూడాలి, లేకపోతే మాత్రం వచ్చి వేస్ట్. ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేదు కన్యాకుమారిలో. ఈ బీచెస్ దగ్గర వస్తే మాత్రం మంచి ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక బీచ్ ఉంటే అయిపోతుందని. అసలుకే పీస్ఫుల్. మనం పొద్దు నుంచి ఎంత వర్క్ చేసి ఉంటాం, సాయంత్రం బీచ్ దగ్గరకు వస్తే మాత్రం ఒక రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. నేనైతే హోటల్కి వెళ్ళాలి. ఇంకా వీళ్ళ కన్యాకుమారి వస్తే మాత్రం మీరు పక్కా సన్ రైజ్ సన్సెట్ మాత్రం మిస్ అవ్వద్దు. అవి చూడకపోతే మాత్రం వేస్ట్. ఇంకా ఇదంతా ఇదే లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి పోతే మనకి ఏమి ఉండదు, సముద్రం తప్పితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.